గీతాంజలి అనే తెనాలి మహిళ చనిపోయింది కదా. ఇందాక అందరు చాలామంది బాధపడుతూ ఉన్నారులేండి. కానీ ఆమెకి నేను వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరపునైనా ఆమెకి ఖచ్చితంగా సాయం చేస్తారు అని ఇందాకన్నా కదా. ఇందాక ఒక ట్వీట్ సో అఫీషియల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో చూసి కొద్దిగా నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు మన మనసుకి ఎప్పుడూ రీచ్ అవుతూనే ఉంటారు అని. అంటే ఆయన మనలాగే సామాన్యంగా ఆలోచిస్తాడు, సామాన్యులు దగ్గరగానే ఆలోచిస్తూ ఉంటాడు అనిపించింది. కానీ బాధ అయితే ఉంటుంది చిన్నపిల్లల ఫోటో చూసి అలా చనిపోయినప్పుడు. ఆ ఎమ్మెల్యే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. నాకెందుకో మనసు చెప్తుంది, మేబీ అది జరిగిద్దో జరగదో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాటికే పూర్తిగా తెలిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి త్వరలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం కూడా ఉండొచ్చు. ఆయన మనసు నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నపిల్లల్ని పరామర్శిస్తాడేమో అనిపిస్తుంది. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి మనసు చిన్నపిల్లోడు మనసు లాంటిది. కష్టం అని ఉంటే అసలు ఆయన ఉండలేడు. ఆయన మనస్తత్వం అట్లాంటిది. ఖచ్చితంగా తను ఏదైనా చేయాలి వాళ్ళకి అనుకుంటాడు. తాను కష్టాల్లో పడినా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తాడేమో అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇంకోటి, ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయిందని తెలిసినప్పుడు మాత్రం ఇందాకే తెలిసింది నాకు. ఇందాక తెలియదు, తెలిసింది జస్ట్ ఒక ½ అవర్ బ్యాక్. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందా అని చెప్పి. ఇంకా అంత బోల్డ్ డెసిజన్ ఎలా తీసుకుందాం అనిపిస్తుంది. అంత డేరింగ్గా చనిపోవాలంటే సామాన్యమైన విషయం కాదు కదా, చాలా డేర్ కావాలి. బట్ వీడియోలు చెప్పడం కూడా మర్చిపోయాను, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి. కానీ ఈ సమాజంలో ఇట్లాంటి ఎదవలతోనే ఇంకా పోరాడుతూ బతకాల్సిన మాలాంటి వాళ్ళం మేమైనా కొద్దిగా నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడతాం అనిపిస్తుంది. పక్కన వాళ్ళని నాయకులుగా ఉన్నప్పుడు ఎవరైనా విమర్శిస్తూ ఉంటాం, సామాన్యుల జోలికి మాత్రం సోషల్ మీడియాలో వెళ్లకుండా ఉంటాం, మ్యాక్సిమం ట్రై చేయాలని చూస్తూ ఉంటాం.